హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్యానవర్. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం వచ్చేసి వారణాసి అయితే వెళ్తున్నాం అనమాట. సో మనకు వచ్చేసి హైదరాబాద్ నుంచి అయితే ఎవ్రీడే మనకు వచ్చేసి ట్రైన్ ఉంటుంది మార్నింగ్ 9:30కి డైరెక్ట్ నైట్ వారణాసికి అయితే ఉంటుంది అనమాట. కానీ మేము వచ్చేసి ఆఫ్టర్నూన్ ట్రైన్కి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి స్పెషల్ ట్రైన్, ఓన్లీ సాటర్డేస్ మాత్రమే ఉంటుంది. అండ్ ట్రైన్ పేరు వచ్చేసి సికింద్రాబాద్ దానాపూర్ స్పెషల్ ట్రైన్ అనమాట. అండ్ నాకు వచ్చేసి టికెట్ ఎంత పడింది అంటే 2200 అయితే పడింది అనమాట. సో నేను వచ్చేసి థర్డ్ ఏసీ అయితే తీసుకున్నాను అనమాట. సో ట్రైన్ నెంబర్ వచ్చేసి 07419. నార్మల్ స్లీపర్ వచ్చేసి మనకు 800 చేంజ్ అయితే పడుతుంది అనమాట. సో నేను వచ్చేసి థర్డ్ ఏసీ తీసుకున్నాను కాబట్టి నాకు వచ్చేసి 2200 అయితే పడింది పర్ హెడ్. సో మొత్తం ఫ్యామిలీ ట్రిప్ అయితే వెళ్తాను. నేను వచ్చేసి దీని డీటెయిల్స్ అని కంప్లీట్ డిస్క్రిప్షన్లో అయితే పెడతాను అనమాట. ట్రైన్ టైమింగ్స్ ఎప్పుడు ఉంటాయి, ఏమేమి ట్రైన్స్ ఉన్నాయి మనకి అవైలబుల్లో నేను కంప్లీట్గా అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే మనం వచ్చేసి బస్సులో కూడా వెళ్ళొచ్చు. హైదరాబాద్ నుంచి మనకైతే డైరెక్ట్ బస్సెస్ కూడా ఉన్నాయన్నమాట వారణాసికి. లైక్ 4500 ఎంతనో పడుతుంది. సో బస్సులో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 40 అవర్స్ అయితే పడుతుంది అనమాట. అండ్ అలాగే ట్రైన్లో వచ్చేసి మనకి వచ్చేసి ఆల్మోస్ట్ 30 అవర్స్ అయితే పడుతుంది. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా, ఈ ట్రైన్ వచ్చేసి డైరెక్ట్ వారణాసికి అయితే వెళ్ళదు అనమాట. ఇది వచ్చేసి మనకు ఒక స్టాప్ దగ్గర అయితే అవుతుంది, దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ దగ్గర అయితే అవుతుంది అనమాట ట్రైన్ అనేది. సో అక్కడ నుంచి మనకు వచ్చేసి 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట వారణాసి అనేది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఎలా వెళ్ళాలి ఏమనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. అండ్ ఈ వీడియోకి ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి గైస్. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. ఆల్మోస్ట్ అయితే ఒక 50 కిలోమీటర్స్ దూరం అయితే వచ్చాము. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. క్లైమేట్ అయితే సూపర్ అయితే ఉందన్నమాట. సో యాక్చువల్గా ఏసీ కాబట్టి నేను బయటికి అయితే వెళ్ళి షూట్ అయితే చేయలేకపోయాను, ఎందుకంటే ఫుల్ వర్షం అయితే పడుతుండే. వర్షం అయితే అయిపోయింది, క్లైమేట్ అయితే సూపర్ ఉంది బయట. అండ్ ఒకసారి ట్రైన్ లోపల కూడా ఎలా ఉంటుందో చూపించేస్తాను. సో అయితే ఇలా ఉంటుందన్నమాట లోపల మొత్తము. సో ఇంకా సీట్స్ అయితే ఫుల్ అయితే కాలేదు. నేనైతే 1 month బ్యాక్ అయితే ప్లాన్ అయితే చేసుకున్నాను అనమాట ట్రిప్ కోసము, ఎందుకంటే టికెట్స్ అవన్నీ మనకైతే దొరకవు కదా. సో దానికోసం. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఫుడ్ అయితే ముందే ప్లాన్ అయితే చేసుకొని తెచ్చుకోండి, ఎందుకంటే ట్రైన్లో నాకు తెలిసి అంత ఫుడ్ అయితే అంతగా అయితే బాగుండదు. సో హోమ్ ఫుడ్ ప్రిఫర్ అయితే చేయండి అనమాట, లాంగ్ జర్నీ కదా. సో దాని మేము వచ్చేసి కంప్లీట్ జర్నీ కోసం ఫుడ్ అయితే ప్లాన్ అయితే చేసేసుకున్నాం అనమాట. ఫుడ్ మాకు వచ్చేసి 2 bags అయితే అయింది. సో స్నాక్స్, డిన్నర్, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అన్నీ అయితే ప్లాన్ అయితే వేసుకున్నాము. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అయితే పట్టుకున్నారు అనమాట. सॉरी इधर कोई पानी तो नहीं है ना, ठाटा से तो बड़ी गाइस. इधर कोई वाटर तो नहीं है ना. हाँ, ना कोई झील है, ना कोई क्लब है, ना कुछ है, कुछ भी नहीं है. किधर से आया है. సో ఫ్రెండ్స్, డిన్నర్ టైం అయితే అయిందనమాట. చపాతి, దొండకాయ ఫ్రై అండ్ కొబ్బరి కారం అనమాట. సో డిన్నర్ అయితే వేసేద్దాం ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇంకా మనకైతే ఒక 12 to 8 hour జర్నీ అయితే ఉందన్నమాట. సో ఇంకా లాంగ్ జర్నీ చూద్దాం. ఫ్రెండ్స్, ఇదే అనమాట మా టిఫిన్. శనగతనాల పొడి, గోంగూర పప్పు అండ్ పూరి. సో హోమ్ ఫుడ్ ట్రైన్లో. సో ఫ్రెండ్స్, టిఫిన్ అయితే అయిపోయింది. సో ఆల్మోస్ట్ మనం వచ్చేసి 16-20 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ అయితే చేస్తాం అనమాట. అది కూడా మనం వచ్చేసి కంప్లీట్ వారణాసి వరకు అయితే కాదు, దీన్ దయాల్ ఉపాధ్యాయ స్టేషన్ వరకు అయితే ట్రావెల్ అయితే చేస్తాం. మళ్ళీ అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకు వారణాసి అనేది. సో ఇంకా చాలా జర్నీ అయితే ఉందన్నమాట. ఒక 60% ట్రావెల్ అయితే చేస్తాం ఇప్పటి వరకు. అరౌండ్ 945 కిలోమీటర్స్ ఎంతనో ట్రావెల్ అయితే చేసాం అనమాట. సో ఇంకా మెయిన్ జంక్షన్స్ అన్నీ వస్తాయి, అవి వీలైతే కవర్ అయితే చేస్తాను నేను వీడియోలో. సో ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి గైస్. జగల్పూర్ స్టేషన్లో అయితే ఉన్నాము, స్టేషన్ ఏదైతే. సో ఇక్కడ మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10 minutes అయితే అవుతుంది అనమాట ట్రైన్ అనేది. సో ఇంకా జర్నీ అయితే చాలాసేపు ఉంది గైస్, చాలా జర్నీ అయితే ఉంది. ఇంకా టైంపాస్కి పల్లి అయితే ఎక్కువ ఉంటుంది. 3 hours డిలే అయితే అయింది గైస్ ట్రైన్ అనేది. సో గైస్, ఫైనల్ అయితే రీచ్ అయితే అయిపోయినాం అనమాట దీన్ దయాల్ ఉపాధ్యాయ స్టేషన్కి అయితే. సో అందరం అయితే అలసిపోయినాము. ఇంకా నెక్స్ట్ అయితే రూమ్కి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా ఒక 20 కిలోమీటర్స్ అయితే పడుతుంది అనమాట ఆల్మోస్ట్ రూమ్కి అయితే వెళ్ళడానికి. ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత చూడాలి ట్రాన్స్పోర్ట్ అనేది ఏముంది అనేది ఏమనేది. సో మీతో అయితే నేనైతే కంప్లీట్గా అయితే చూపిస్తాను, ఎంత ఛార్జెస్ పడతాయి ఏమనేది, రూమ్ ఎక్కడ తీసుకున్నాం, అది ఎంత ఛార్జెస్ పడింది ఏమనేది కంప్లీట్ అయితే నేనైతే ప్రొవైడ్ అయితే చేస్తాను అనమాట. సో ఇంకా బయటికి వెళ్ళైతే ట్రాన్స్పోర్ట్ అయితే చూద్దాం.
సో గైస్ ట్యాక్స్ అయితే తీసేసుకున్నాం అనమాట. సో ఆల్రెడీ అరౌండ్ మనకు వచ్చే 600 రూపీస్ పడింది. సో నేనైతే లొకేషన్ ఎక్కడ ఉంటున్నాం హోటల్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను హోటల్కి వెళ్ళాక నేనైతే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో ప్రజెంట్ అయితే ఇంకా మనం వచ్చేసి ఒక 20 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ అయితే చేయాలి. అండ్ గైస్ అలాగే ట్రైన్ వచ్చేసి మనకు 2 అవర్స్ డిలే అయితే వచ్చిందనమాట. 7కి అయితే రావాల్సింది, చాలా లేట్ అయితే అయిపోయింది అనమాట. 2 అవర్స్ డిలే అయితే అయింది. సో అయినా నో ప్రాబ్లం, మనకైతే ట్రాన్స్పోర్ట్ అయితే ఎనీ టైం అయితే దొరుకుతుంది అనమాట. లొకేషన్ బట్టి మనం అయితే ఛార్జెస్ అయితే మాట్లాడుకోవాల్సి ఉంటుంది అనమాట, లేకపోతే ఎక్కువ ఛార్జెస్ అయితే తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ముందే ఛార్జెస్ అయితే మాట్లాడేసుకోండి. ట్రాన్స్పోర్ట్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు గైస్. అయితే చాలా హ్యూమిడిటీ అయితే ఉందన్నమాట, అదొకటి అయితే ప్రాబ్లం మనకి. అండ్ 24 అవర్స్ అయితే మనకి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది గైస్, దానికైతే నో ప్రాబ్లం మనకి. ఇంకా నేను మీతో డీటెయిల్స్ అనేది నేను రూమ్కి వెళ్ళిన తర్వాత మీకు ప్రొవైడ్ చేస్తాను. మనం ఉండబోయే హోటల్ పేరు వచ్చేసి కృష్ణ పేయింగ్ గెస్ట్. ఫ్రెండ్స్ హోటల్కి అయితే వచ్చేసాము, ఇదే అనమాట హోటల్. రూమ్ కూడా చూపించేస్తాను అది ఒకసారి. मैं एक बार एड्रेस भी बोल दो ना. यहाँ पर लक्सा थाना, बदौलिया चौराहा, लक्सा थाना, दीना चाट भंडार, फ्रंट गली. ఓకే థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ రూమ్ కూడా ఒకసారి చూపించేస్తాను. సో ఇదే అనమాట రూము. బెడ్, టీవీ ఉంది, ఏసీ రూమ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి, చాలా హ్యూమిడిటీ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ. అండ్ వాష్రూమ్ కూడా చూపిస్తాను ఒకసారి. సో వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉన్నాయి గైస్. గీజర్ కూడా ఉంది మనకు. హోటల్ వచ్చేసి తెలుగు వాళ్ళది అనమాట. నేను వచ్చేసి డీటెయిల్స్ అనే డిస్క్రిప్షన్ అయితే పెడతాను. నాకు వచ్చేసి పర్ డే 2000 రూపీస్ అయితే పడింది. సో వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అనమాట. ఎందుకంటే నేను వచ్చేసి 1 మంత్ ముందు అయితే బుక్ చేశాను రూమ్ అనేది. సో ఇప్పుడు వచ్చినా కూడా బాగా రిసీవ్ అయితే చేసుకోవడం కానీ అంటే బాగా అయితే చేశారనమాట. హోటల్ కూడా అయితే నీట్గా ఉంది, కొత్తగా స్టార్ట్ అయితే చేశారు. సో మొత్తం తెలుగులో ఉంటారు గైస్. మనకి డిస్క్రిప్షన్లో వాళ్ళకి నెంబర్స్ అన్ని పెడతాను. ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ట్రాన్స్పోర్ట్ కానీ అది కానీ తెలుగు వాళ్ళని అరేంజ్ అయితే చేస్తారు ఇక్కడ. సో మనకైతే ప్రాబ్లం అయితే ఉండదు, వాళ్ళే మొత్తం తిప్పి చూపిస్తారు. సో ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే వీడియోలు ఎంతైతే పెరిగిపోతుంది, మళ్ళీ పార్ట్ వస్తుంది. పార్ట్లో మీకు మొత్తం వారణాసి మొత్తం తిరిగి చూపిస్తాను, అక్కడ ఏమేమి ఉంటాయి, ఎంతెంత ఎలా వెళ్ళాలి అనేది మొత్తం డీటెయిల్స్ అయితే కవర్ అయితే చేస్తాను. సో బాయ్ గైస్, మరి ఇంకా అలసిపోయాను.